హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మన యొక్క యాప్ గ్రాండ్ టెస్ట్లో మ్యాథ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం. మనం యాప్లో అయితే 5 గ్రాండ్ టెస్టులు పెట్టాం. అందులో గ్రాండ్ టెస్ట్ 1 యొక్క మ్యాథ్స్ ఈరోజు ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది. అలాగే 5 గ్రాండ్ టెస్టులు మీకు కావాలంటే కేవలం 49 రూపాయలకే దాన్ని అందిస్తున్నాం. సో మీకు ఎవరికైనా ఈ గ్రాండ్ టెస్టులు ఈ బిట్స్ అన్ని చూడండి, ఇవి నచ్చితే ఇలాగే మరిన్ని బిట్స్ అయితే మీకైతే 5 గ్రాండ్ టెస్టులో 750 బిట్లు ఉంటాయి కేవలం 49 రూపాయలకే. ఈ బిట్లన్నీ కూడా మీకు టెట్ లెవెల్లోనే ఉంటాయి, డిఎస్సి కూడా ఉపయోగపడతాయి. సో చూద్దాం. ముందుగా గ్రాండ్ టెస్ట్ 1 యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్. ఒకటవది చూడండి, ఇక్కడ 4,65,300 రూపాయలను అన్ని 10 రూపాయల విలువ గల నోట్లుగా మారిస్తే మొత్తం నోట్లు ఎన్ని? అన్ని 10 రూపాయల విలువ గల నోట్లుగా మారిస్తే మొత్తం నోట్లను అడిగారు. 4,65,300 4,65,300కి ఎన్ని 10 రూపాయల నోట్లు వస్తాయంటే ఒకటి పోతుంది. సో 46,530 46,530 10 రూపాయల నోట్లు వస్తాయి. సో ఆన్సర్ అయితే ఎన్ని 10 రూపాయల నోట్లు అంటే 46,530 10 రూపాయల నోట్లు వస్తాయి. అలాగే రెండవది చూసుకుంటే 37,630లో 3 యొక్క స్థాన విలువలు మొత్తం. ఇది 3rd 4th 5th బిట్. 3 యొక్క స్థాన విలువలు మొత్తం. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. ఈ 3 యొక్క స్థాన విలువ 30,000, ఈ 3 యొక్క స్థాన విలువ 30. కాబట్టి 30,030 అనేది ఈ నెంబర్లో 3 యొక్క స్థాన విలువలు మొత్తం. అలాగే సహజ విలువలు అడగవచ్చు. సహజ విలువలు అడిగితే 3 + 3 6 అవుతుంది. స్థాన విలువలు అడిగితే ఇలా మొత్తం అడగచ్చు, భేదం అడగచ్చు, లబ్ధం అడగచ్చు, భాగాహారం కూడా అడగచ్చు. మూడవది, రవి ఒక పుస్తకంలో 2/5వ భాగం చదివాక 450 పేజీలు ఉంటే చదివిన పేజీలు ఎన్ని? చూడండి, చదివిన భాగం 2/5, చదివిన తరువాత మిగిలిన 450, మిగిలినవంటే 3/5 అనేవి 450. అంటే ఒక భాగం ఎంత అవుతుంది? 3 150. అంటే ఒక భాగం 150 అంటే 2 భాగాలు ఎన్ని పేజీలు అంటే 2 × 150 300 పేజీలు. అంటే చదివిన పేజీలు 300, మిగిలిపోయిన పేజీలు 450. సో మొత్తం పేజీలు అడిగితే 750 వస్తుంది. కానీ ఇప్పుడు అడిగింది ఏంటంటే చదివిన పేజీలు. ఆన్సర్ 300. మొత్తం పేజీలు అంటే 750. మనకు కావాల్సింది అయితే 300 అనేది ఆన్సర్. నాలుగవది, 1000 కేజీలను ఏమంటారు? 1000 కేజీలను ఏమంటారు? 1000 కేజీలను ఏమంటారంటే టన్ను అని అంటారు. 1000 కేజీలను ఏమంటారంటే టన్ను. అలాగే 100 కేజీలను ఏమంటారంటే క్వింటా లేదా క్వింటాల్ అంటారు. 100 కేజీలు. 1000 కేజీలు అయితే టన్ను. అలాగే ఐదవది, బియ్యం బస్తా కొన్న వేల 750, అమ్మిన వేల ఎంత అయితే లాభ శాతం 20% వస్తుంది. లాభ శాతం ఇచ్చారు, మనకు అమ్మిన వేల కనుక్కోమన్నారు. సింపుల్, 750 × 20/100 అలాగైనా చేయొచ్చు. మీకు షార్ట్ కట్లు వచ్చు అంటే 750 × 120/100 కూడా చేయొచ్చు. ఇలా చేద్దాం మనం. 1 0 1 0 1 0 1 0 పోతే 75 150. 750కి 150 కలిపితే 900. సో అమ్మిన వేల ఎంత అవుతుందంటే 900. మనకి ఎక్కువ షార్ట్ కట్స్కి అలవాటు పడిపోతే ఇలా చేయాలి. అలా లేదనుకుంటే జనరల్ ప్రాసెస్, మనం ముందు లాభం కడతాం. ఆ లాభం అనేది కొన్న వేల కలిపితే అమ్మిన వేల వచ్చేస్తుంది. సో అలా ఇది ప్రొసీజర్ అనమాట. 750కి లాభ శాతం 20% కడితే 150 వచ్చింది. సో 150ని కొన్న వేల 750కి కలిపితే మనకు అమ్మిన వేల వస్తుంది 900. ఆరవది, 1000 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యంగా గల చిత్రాశ్రం యొక్క కర్ణం అడిగారు. చిత్రాశ్రం వైశాల్యం ఇచ్చారు, చిత్రాశ్రం యొక్క కర్ణం అడిగారు. చూద్దాం. ఒక చిత్రాశ్రం వేసుకుంటే దీని యొక్క వైశాల్యం A² = 1000 సెంటీమీటర్ స్క్వేర్. సో A = ఎంత అవుతుందంటే √1000 సెంటీమీటర్లు అవుతుంది. సో A √1000. A అంటే భుజం. మరి భుజానికి కర్ణం ఎన్ని రెట్లు అంటే √2A అవుతుంది. కాబట్టి √1000 × √2. చూడండి, √1000 × √2 అంటే 1000ని మనం ఎలా చేసుకుంటామంటే 100 × 10. కాబట్టి 100లో నుంచి ఒక 10 బయటకు వచ్చేస్తుంది. సో 10 √10 × √2 అంటే 10 √20 ఇలా రావచ్చు. వచ్చింది కదా, దీన్ని మరలాగా 10 ఇలా ఉంచేసి √20ని 5 × 4గా రాసుకోవచ్చు. 4 బయటకు వస్తే 2 అవుతుంది. సో 10 × 2 = 20, 20 √5 వస్తుంది. సో 1000 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యంగా గల చిత్రాశ్రం యొక్క కర్ణం ఎంత అంటే 20 √5 వస్తుంది. నెక్స్ట్ ఏడవది, 3 సెంటీమీటర్ల భుజంగా గల హెప్టాగాన్ క్రమ సప్తభుజి చుట్టుకొలత ఎంత? 3 సెంటీమీటర్ల భుజం ఉంది, అది క్రమ సప్తభుజి లేదా హెప్టాగాన్ అన్నారు. హెప్టాగాన్ అంటే 7 భుజాలు ఉంటాయి. 7 × 3 సెంటీమీటర్లు చుట్టుకొలత కాబట్టి 21 సెంటీమీటర్లు అవుతుంది దాని యొక్క చుట్టుకొలత. ఇక్కడ చుట్టుకొలత సెంటీమీటర్లు అడగచ్చు, మీటర్లు అడగచ్చు. ఇది ఏడవది. నెక్స్ట్ ఎనిమిదవది, గడియారంలో 1 గంటకి గంటల ముళ్ళు చేయు భ్రమణానికి నిమిషాల ముళ్ళు చేయు భ్రమణానికి మధ్య నిష్పత్తి. చూడండి, గడియారం
ఒక గంటకి ఇక్కడ 12 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. చూడు గంటల ముళ్ళు చిన్నది, ఒక గంటకి ఇక్కడ వరకే తిరుగుతుంది. సో 360 డిగ్రీల్లో 12 భాగాల్లో ఒక భాగమే తిరుగుతుంది కాబట్టి ఒక గంటకి 30 డిగ్రీలో తిరుగుతుంది. మరి నిమిషాల ముళ్ళు పూర్తిగా రొటేషన్ అయిపోతుంది, ఇక్కడి నుంచి గంటకి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో 30:360 డిగ్రీలు, 0 0 3 1 3 12. సో 1:12. ఇలాంటి సింపుల్గా అడుగుతాడు కోణాల నుంచి, చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు అర్థమవకపోతే. గంటకి గంటల ముళ్ళు 12 నుంచి 1 గంటకే తిరుగుతుంది, అంటే 30 డిగ్రీలో తిరుగుతుంది. సో గంటకి నిమిషాల ముళ్ళు పూర్తి భ్రమణం చేస్తుంది 360 డిగ్రీలు, అలాగే అడగొచ్చు. లేదా 3 గంటల నుంచి 6 గంటల వరకు గంటల ముళ్ళు చేసే భ్రమణ కోణం ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాబట్టి 90 డిగ్రీలు. అలా ప్రతిదాన్ని అడగొచ్చు, ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 9వది సాధారణ దీర్ఘగణానికి అంచులు. సాధారణ దీర్ఘగణానికి అంచులు. దీర్ఘగణానికి అంచులు మనం కౌంట్ చేసుకోవాలి. ఇది దీర్ఘగణం అనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో సాధారణ దీర్ఘగణానికి అంచులు 12 ఉంటాయి. అలా కాకుండా శీర్షాలు అడిగితే చూడండి, శీర్షాలు అడిగితే 8, శీర్షాలు అడిగితే 8, తలాలు అయితే 2 4 6. సో తలాలు అయితే 6, అంచులు 12, శీర్షాలు 8, తలాలు 6. దీర్ఘనమైన సమగణమైన. 10వది ఒక పాచికను దొర్లించగా 3 కంటే ఎక్కువ పడు ఘటన సంభావిత. 3 కంటే ఎక్కువ పాచికలు ఏది పడుతుంది అంటే 4 లేదా 5 లేదా 6. ఎన్ని అయితే సంభావితలు అంటే సంఘటనలు 3. 3 మొత్తం సంఘటనలు 1 2 3 4 5 6 కాబట్టి 6. 3 1 3 2. సో ఆన్సర్ 1/2. ఇలా క్వశ్చన్లో 3 లేదా 3 కంటే ఎక్కువ అన్నారు అనుకోండి, అప్పుడు 4/6 వస్తుంది, 2/3 అవుతుంది. ఎప్పుడు 3 లేదా 3 కంటే ఎక్కువ అంటే ఓన్లీ 3 కంటే ఎక్కువ అన్నారు కాబట్టి ఆన్సర్ అయితే ఇది. 11వది a = -1, దెన్ a² - a³ + a⁴ - a⁴ ఎంత? చూడండి, -1 హోల్ స్క్వేర్ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 × హోల్ పవర్ 4 -1 × హోల్ పవర్ 5. చూద్దాం ఎంత వస్తుందో. -1 స్క్వేర్ కాబట్టి 1 దాని ఆన్సర్. ఇక్కడ -1 క్యూబ్ అంటే ఇది -1 అవుతుంది. మైనస్ ఇంటూ -1 ఎంత అంటే +1. ఇక్కడ -1 హోల్ పవర్ 4 అంటే +1 అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది 4 కాబట్టి స్క్వేర్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే -1 హోల్ పవర్ 5 అంటే -1 అవుతుంది, మైనస్ ఇంటూ -1 +1 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 4. ఆన్సర్ ఎంత అంటే 1 + 1 + 1 + 1 4. నెక్స్ట్ 12వది 1188 అనేది పరిపూర్ణ ఘనము అవ్వాలంటే ఏ కనిష్ట సహజ సంఖ్యచే భాగించాలి. ఏమవ్వాలంటే పరిపూర్ణ ఘనము అంటే చూద్దాం. 1188ని 1188 3 చేత చూద్దాం. 3 3 9 28, 3 9 27, 18 అంటే 3 6. మరలా 3 చేత అవుతుంది. 3 1 3 3 3 2. ఇప్పుడు మరలా 3 చేత అవుతుంది. 3 4 12 12 3 44. సో మరలా అవుతుంది 3 చేత అయితే అవ్వదు. 2 22. మరలా ఇది 2 × 11 అలా అవుతుంది. ఇంకా అక్కడతో ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చేసుకుంటూ 3 × 3 × 3 × 2 × 2 × 11. ఇక్కడ చూడండి కనిష్ట సహజ సంఖ్య అన్నారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి సహజ సంఖ్య. చూడండి ఇది క్యూబ్ పరిపూర్ణ ఘనం అవ్వాలంటే 3 × 3 × 3 ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది. కాబట్టి 2 4 4 11 44 చేత భాగిస్తే ఇది తెగిపోతుంది, ఇదైతే మిగిలిపోతుంది, అలా వస్తుంది. అలా కాకుండా ఇక్కడ సహజ సంఖ్య అనలేదు అనుకోండి, అప్పుడు ఆన్సర్ మరలా మారిపోతుంది. ఎలాగంటే 2 × 2 కదా, పైన ఒక 2 రావాలి. అంటే ఇక్కడ చూడండి 11 మనకి పోవాలి. అండ్ సపోజ్కి మనం 2/11 చేత గుణించిన లేదా 11/2 చేత భాగించిన 11/2 చేత భాగిస్తే అది రివర్స్ అవుతుంది, 2/11 అవుతుంది. సో 11 పోతుంది, 2 × 2 క్యూబ్గా మారిపోతుంది. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అంటే భాగించడం 11/2, గుణించడం అయితే 2/11 వస్తుంది. అక్కడ సహజ సంఖ్య అనకపోతే, సహజ సంఖ్య అన్నారు కాబట్టి ఇందులో భిన్నాలు రావు కాబట్టి ఆన్సర్ 44. గుర్తుంచుకోండి బాగా. 13వది 0.01 భిన్నాలకు మార్చమంటాడు. అప్పుడు ఎలాగంటే 1 పైన ఉంటుంది బై, ఇక్కడ బార్లు ఏమి లేవు కాబట్టి పాయింట్ తర్వాత 2 కాబట్టి 1 పక్కన 2 సున్నాలు ఉంటాయి. 1/100 విలువ 0.01. 14వది మొదటి 10 పూర్ణాంకాల సగటు. ఇలాంటి లెక్కలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొదటి 10 పూర్ణాంకాలు అంటే 0 నుంచి చేసుకోవాలి. 0 1 2 3 4 5 6 7 8 9తో ఆపేయాలి. 10 అయితే ఇక్కడ వేయకూడదు. 10 వేస్తే 11 అంకెలు అయిపోతాయి. సో 0 నుంచి 9 వరకు సగటు కలపండి. మొత్తము బై రాసుల సంఖ్య ఎంత 10.
1 2 3 3 3 6 6 4 10 15 6 21 7 28 8 36 9 45 45/10 దాని విలువ ఎంత 4.5. సో మొదటి 10 పూర్ణాంకాల సగటు ఆన్సరు 4.5. 15వది 30 నుండి 80 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని? 30 నుంచి 80 వరకు మనకి కోడ్ తెలుసు. డి డి బి బి సి బి బి సి బి ఏ. సో ఇదైతే 0 నుంచి 10 ఇది మనకు అవసరం లేదు. 10 నుంచి 20 అవసరం లేదు. 20 నుంచి 30 అవసరం లేదు. సో 30 నుంచి 80 అంటే 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80. సో 80 నుంచి 90 అవసరం లేదు. 90 నుంచి 100 అవసరం లేదు. ఇవి కౌంట్ చేసుకోవాలి మనం. ఏవంటే ఈ 5. సో ఇవి 2 3 2 2 3 2 3 5 5 2 7 7 2 9 9 3 12. ఇది 30 నుంచి 80 వరకు. 30 టు 40, 40 టు 50, 50 టు 60, 60 టు 70, 70 టు 80. సో సరిపోతాయి. మనకి 12 ప్రధాన సంఖ్యలు 30 నుంచి 80 వరకు ఉన్నాయి. ఇలా కోడ్ యూజ్ చేయడం కూడా మనకు రావాలి. కోడ్ గుర్తించుకోవడమే కాదు యూజ్ చేయడం. చాలామంది ఎక్కడి నుంచి చేస్తారు, లేదు ఎక్కడి నుంచి చేస్తారు, 30 నుంచి కదా అని. సో అలా చూసుకోవాలి. నెక్స్ట్, ఒక వస్తువుని డిస్కౌంట్ ధర తగ్గించాక 150కి కొనగా డిస్కౌంట్ 25% అయితే అసలు ధర ఎంత? చూడండి, డిస్కౌంట్ 150 రూపాయలు ఇచ్చారు, ఆ పర్సెంటేజ్ కూడా ఇచ్చారు 25%. అసలు ధర కనుక్కోమన్నారు. చూడండి, 25% తగ్గించాక 150 రూపాయలు అంటే 75% అనేది 150 రూపాయలు. సో 100% ఎంత? సో 150 ఇంటూ 100/75 చేస్తే వచ్చేస్తుంది. ఎందుకంటే 100% అనేది మనం కనుక్కోవాలి. 75 ఒకట్ల 75 రెళ్ళ. సో ఆన్సర్ అయితే 200. అసలు ధర 200. దానికి 25% డిస్కౌంట్ తీసేస్తే 50 రూపాయలు తగ్గుతుంది. 150 రూపాయలకి మనము అమ్మొచ్చు అనమాట. 6754 యొక్క అంకమూలము. అంకమూలం అంటే చాలా మందికి డౌట్ ఉంది. అంకమూలం అంటే ఒక అంకె వచ్చేంత వరకు దాన్ని కూడుతూ ఉండాలి. 6 + 7 + 5 + 4 = 6 7 13 5 18 4 22. ఇక్కడ కూడా ఆపకూడదు. 2 + 2 4. సో 6 7 13 5 18 4 22. సో 22 అనేది అంకమూలం కాదు. మళ్ళీ 2 2 కూడితే 4. ఒకే అంకె రావాలి. 4192 4025లను దగ్గరి పదులకు సవరించి కలుపుగా. చూడండి, దగ్గరి పదులక, దగ్గరి వందలక, దగ్గరి వేలక మనం చూసుకోవాలి. ముందుగా 4192 వేద్దాం, 4025 వేద్దాం. దగ్గరి పదులు కంటే పదుల స్థానం చూసుకొని దాని పక్కన ఎంత ఉంది? 2 ఉంది. సో ఇది ఎంత అవుతుందంటే 4190 అవుతుంది. దీన్ని సవరిస్తే పదుల స్థానంలో 2 ఉంది, దాని పక్కన 5 ఉంది. 5 అంటే తర్వాత గ్రూప్ అనమాట, 4030 అవుతుంది. సో ఈ 2 కలిపితే 0 0 0 9 3 12 1 1 1 2 4 4 8. సో 8220 దగ్గర పదులకు. అలా కాకుండా దగ్గర వందలకు అడగవచ్చు, వేలకు కూడా అడగవచ్చు. నెక్స్ట్ 19వది, వృత్తం యొక్క చుట్టుకొలత 22 సెంటీమీటర్లు. అంటే 2πr = 22 సెంటీమీటర్లు. అయితే ఆ వృత్త వ్యాసం చూడండి, ఏమడిగారు కనుక్కోవాలి. వ్యాసార్థమా వ్యాసమా? వ్యాసం అంటే 2r వ్యాసం అంటాం. ఎందుకంటే d = 2r కాబట్టి 2r పక్కన వదిలేస్తే π ఉంది. ఈ π బదులు ఎంత వేస్తాం మనం? 22/7 = 22. సో 22 పోతే 2r = 7 అనమాట. సో వ్యాసం ఎంత అంటే 7 సెంటీమీటర్లు. అలా కాకుండా వ్యాసార్థం కానీ అడిగితే 3.5 సెంటీమీటర్లు అవుతుంది. మనకి ఇప్పుడు వ్యాసం అడిగారు కాబట్టి 7 సెంటీమీటర్లు. 20వది, యజ్ఞ 25,000 రూపాయలను రాజు దగ్గర తీసుకుంది. యజ్ఞ 25,000 రూపాయలను రాజు దగ్గర తీసుకుంది. నెలకు 100కి ఎంత వడ్డీ కడితే 6,000 రూపాయల వడ్డీని సంవత్సరానికి ఇస్తుంది? చూడండి, 25,000 రూపాయలకి నెలకి ఎంతో మనకు తెలీదు, రేట్ తెలీదు. ఎంతకి? సంవత్సరానికి అంటే 12 నెలలకి /100 I = PDR/100. ఎంత వడ్డీ అంటే 6,000. ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు పోయి 25 ఒకట్ల 25 4ల 6 ఒకట్ల 6 రెళ్ళ 2 ఒకట్ల 2 రెళ్ళ. సో r = 2 రూపాయలు. సో నెలకి 100కి 2 రూపాయలు. అలా కడితే 25,000కి నెలకి ఎంత వస్తుందో చూడండి. 25,000 ఇంటూ 2/100 కడితే 250ల 500 నెలకు కడుతుంది. సో 12/5 6,000 వడ్డీ. సో అలా అవుతుంది అనమాట. r = 2 రూపాయలు. 21వది, శంకువు ఎత్తు ఏటవాల ఎత్తు వరుసగా 21 సెంటీమీటర్లు 28 సెంటీమీటర్లు అయితే భూ వ్యాసం ఎంత? చూడండి, శంకువు అంటే ఇలా ఉంటుంది కదా, ఎత్తు ఇది. ఏటవాల ఎత్తు అయితే 28 ఇచ్చారు, ఎత్తు అయితే 21 ఇచ్చారు. సో భూ వ్యాసం అంటే మనకి ఇదంతా కనుక్కోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ముందుగా ఇది కనుక్కుందాం. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది 28, ఇది 21, ఇది అంతా. సో లంబకోణ త్రిభుజం నుంచి 28² - 21² ఇది వస్తుంది. సపోజ్ ఇది ఒకటి అనుకుంటే 8² అనుకుంటే 784 - 21² అంటే
441 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఇక్కడ రూట్ ఓవర్ వస్తుంది 784 తీస్తే 343 అంటే √7³ అనమాట. అప్పుడు దీని విలువ ఎంత అవుతుందంటే 7√7 అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 7√7 వచ్చింది. మనకు మొత్తం కావాలి కాబట్టి 7√7 + 7√7 14√7 వస్తుంది. సో ఇది శంకువు యొక్క లెగ్స్. ఒక ప్యాకెట్లో మొత్తం 580 గుండీలు ఉన్నాయి. ఆ గుండీల్లో ఒక సెట్కి 6 చొప్పున కుడితే చివరకు మిగిలేవి ఎన్ని సెట్లు అని ఇవ్వలేదు, కొన్ని సెట్లకు అలాగే 6 చొప్పున కుడుతుంటే చివరికి మిగిలేవి ఎన్నో అడిగాడు. సో చూద్దాం. 6తో 581ని భాగిస్తే 6 9ల 54, 4 1, 6 6ల 36. సో చివరికి 5 మిగులుతాయి. 96 సెట్లకి సరిపోతాయి అనమాట. 96 సెట్లకి ఒక్కొక్క సెట్కి 6 చొప్పున కుడితే చివరికి మిగిలేవి 5 గుండీలు అనమాట. 23వది ఒక లంబకోణ త్రిభుజంలో చూడండి, లంబకోణ త్రిభుజంలో ఏ శీర్షం వద్ద కోణం 40 డిగ్రీలు, బి దగ్గర లంబకోణం అయితే సి శీర్షం వద్ద కోణము చూడండి. లంబకోణం ఇది శీర్షం బి అనుకుంటే ఇక్కడ 90 డిగ్రీలు, ఏ 40 డిగ్రీలు. సో సి దగ్గర ఎంత 90 40 130. ఇక్కడ సి దగ్గర ఎంత అవ్వాలంటే మొత్తం త్రిభుజంలో 180 డిగ్రీలు కాబట్టి 130 డిగ్రీలు ఇచ్చారు కాబట్టి చివరిది 50 డిగ్రీలు అవుతుంది. 180లో 30 తీస్తే 50 డిగ్రీలు, సి వద్ద 50 డిగ్రీలు. ఇక లాస్ట్ ప్రాబ్లం 24 మన గ్రాండ్ టెస్ట్ 1లో x² / 2x + 2 = 2/3 యొక్క కారణాంకాలుగా రాస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 3x² = 4x + 4 అవుతుంది. ఒకవైపుకి తీస్తే 3x² - 4x - 4 = 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కారణాంకాలు చేయాలంటే 3 4ల 12 మైనస్ గుర్తుంది కాబట్టి -12. దీన్ని ఎలా చేసుకోమంటే -4 రావాలి. సో -6 × 2 -6 × 2 అంటే గుణిస్తే -12 వస్తుంది, కలిపితే -4 వస్తుంది, సరిపోతుంది. 3x² - 6x + 2x - 4 = 0. ఇక్కడ 3x కామన్ తీస్తే x ఉంటుంది, -2 అవుతుంది. ఇక్కడ +2 కామన్ తీస్తే x - 2 వస్తుంది. x - 2 కామన్ తీస్తే x - 2 3x + 2 వస్తుంది. సో కారణాంకాలుగా మారిస్తే ఇది కారణాంకాలుగా దీని యొక్క రూపం. ఇది ఫ్రెండ్స్ మన యొక్క గ్రాండ్ టెస్ట్ 1లో 24 బిట్ల యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ గ్రాండ్ టెస్ట్లో మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరిగింది, ఒకదాని నుంచి ఇవ్వలేదు. అన్ని టాపిక్లు కవర్ చేస్తూ సింపుల్ ఇవ్వడం జరిగింది, కష్టం ఇవ్వడం జరిగింది, మధ్యలో యావరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి గ్రాండ్ టెస్ట్లే మన యొక్క టీచర్ తీరు అనే యాప్లో 5 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. కేవలం 49 రూపాయలకే అవి అందిస్తున్నాం. సో మీరు ఇప్పుడే టీచర్ తీరు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది, అది 49 రూపాయలకే మీరు కానీ కొనుక్కుంటే మీకైతే లైఫ్ టైం అవి ఉంటాయి. సో టెట్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మన ప్రాక్టీస్కి అయితే ఈ బిట్లు చాలా ఉపయోగపడతాయి. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇలా వీడియోల రూపంలో కూడా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ టీచర్ తీరు.